10th క్లాస్ చదువుతున్న అమ్మాయి ప్రియుడితో కలిసి కన్న తల్లిని చంపడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ వాళ్ళ చెల్లి అమ్మ బతుకుందా అని వాళ్ళ కూతురు అడిగితే వాళ్ళ చెల్లి బతుకుందా అని చెప్తే మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి ఇంకా బతుకుందంట మా అమ్మను వచ్చి చంపేసిపోండి అని చెప్పేసి మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ వాళ్ళిద్దరు రావడం జరిగిందంట. అంటే ఒకవేళ అంటే కన్న తల్లిదండ్రులు కూడా వీళ్ళని ఇట్లా మీరు ఇట్లా తప్పు చేస్తున్నారని చెప్తే వాళ్ళని కూడా చంపడానికి రెడీ అయిపోతున్నారు ఇట్లాంటి వాళ్ళను. చాకలి ఐలమ్మ మనవరాలిని అని చెప్పేసి జస్ట్ ఫేమ్ కోసం ఆమె పేరు అట్లా పెట్టుకుంది అన్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంతే తప్ప గానీ ఆమెకు మాకు ఎటువంటి సంబంధం అయితే లేదు. కానీ ఈ న్యూస్ ఎందుకు వచ్చిందో తెలీదు. ప్రొద్దుటి నుండి ఈ రోజు ఐలమ్మ మనవరాలు అనే అన్ని న్యూస్ లో వస్తుంది. అది మాత్రం రాంగ్ న్యూస్. ఓకే, హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో జీడిమెట్లలో ఒక ఘటన జరిగింది నిన్న అర్ధరాత్రి. సో ఆ ఘటన నాకు తెలిసిన తర్వాత అసలు మంట కలిసిపోతున్న కుటుంబ సంబంధాలు అని అనిపించింది. కానీ ఇప్పుడున్న సమాజంలో అసలు మనుషులు ఎటువైపు పోతున్నారో నాకు అర్థం కావట్లేదు. బ్రహ్మం గారు కొన్ని చెప్పడం జరిగింది. అంటే ముందు ముందు ఏం జరగబోతున్నాయి, అంటే కలికాలం ఎట్లా ఉండబోతుంది ఏంటి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సేమ్ అంటే ఆయన ఎట్లా చెప్పిండో సేమ్ అట్లాగే జరుగుతుంది. సో జీడిమెట్లలో 10th క్లాస్ చదువుతున్న అమ్మాయి ప్రియుడితో కలిసి కన్న తల్లిని చంపడం జరిగింది. సో అంటే ఒక 10th క్లాస్ చదువుకున్న అమ్మాయి ఒక ఏజ్ ఎంత, 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలకే ఒక కన్న తల్లిని చంపేంత మూర్ఖురాలుగా మారిందంటే ఆమె ఎట్లాంటి క్యారెక్టర్ ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇప్పుడున్న ఈ సమాజంలో ఇప్పుడున్న ఈ జనరేషన్ పిల్లలు ఎంతకైనా తెగించడానికి రెడీ. అసలు చిన్న చిన్న పిల్లలు అసలు తాగడము, ఈ ప్రేమ, పెళ్ళి, లేచిపోవడం ఇవన్నీ మనం వింటుంటే అసలు మన సమాజానికే సిగ్గు చేటుగా ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా విషయాలు. అంటే పెళ్లి చేసుకున్న తర్వాత భర్తను చంపడం, సో అత్తను చంపడం, సో భార్యలు భర్తలను చంపడం, సో కుక్కర్లో ఉడికించడం, ఇవన్నీ చాలా మనం చూస్తున్నాం. సో ఇట్లాంటి సంఘటనలు అసలు ఎందుకు జరుగుతున్నాయి మన సమాజంలో? ఎందుకంటే మనం మారట్లే. సో వాడింట్లో ఏదో జరుగుతుంది మనకెందుకు అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. సో ఈ అమ్మాయి విషయానికి వస్తే ఇన్స్టాగ్రామ్లో అబ్బాయి పరిచయం. సో 8 నెలల ప్రేమ, 8 నెలల్లో లేచిపోవడం, సో 8 నెలల్లో తల్లిని చంపడం. ఒక కన్న తల్లి ఒక పసిపాపకు జన్మనియాలంటే 9 నెలలు పురటి నొప్పులు భరించి సో జన్మనిస్తుంది, ఒక బాబుకైనా ఒక పాపకైనా. సో 9 నెలలు అంతగానం ఆమె నరకయాతన అనుభవించి పుట్టిస్తే సో ఆమెనే చంపడం జరిగింది ఇప్పుడు ఈ కూతురు. సో ఈ కూతురు విషయంలోకి మనం వెళ్తే సో ఇన్స్టాగ్రామ్లో ఒక అబ్బాయి పరిచయం అయ్యింది. ఆ అబ్బాయి పేరు ఇన్స్టాగ్రామ్లో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. ఆ అబ్బాయి పేరు డీజే శివన్ అంట. ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు ఏంటంటే చదువు లేదు, సంధ్య లేదు, 2-3 రీళ్లు చేస్తారు, ఆ రోడ్ల మీద తిరుగుతారు, తాగుతారు, ఈ డీజేలు అవి ఇవన్నీ అన్నట్టు తిరుగుతారు. సో ఈ డీజే శివ అని చెప్పేసి పెద్దగా పెట్టుకున్నాడు మనోడు డీజే శివన్ అంట. సో తను యశ్వంత్ అనే వాళ్ళ తమ్ముడు. సో వీళ్ళిద్దరిని తీసుకొని వాళ్ళ అమ్మని చంపేయడానికి ప్లాన్ చేసింది. ఇది కూడా ఇప్పటి నుంచి కాదు, ఒక గత 5-6 నెలల నుంచి ప్లాన్ చేస్తున్నారంట. ఈ 8 నెలల్లో అంతగానం ఏం నచ్చింది వాళ్ళు అంటే ఇన్ని రోజుల నుంచి, అంటే తల్లి జన్మనిచ్చింది, ఇన్ని రోజుల నుంచి పెంచింది, కనీసం ఆ అమ్మాయికి 15-14 సంవత్సరాలు ఉండవా? ఇన్ని సంవత్సరాల నుంచి అసలు ఎక్కడి నుంచి తింటుంది? ఇంకోటి ఏంటంటే ఎక్కడి నుంచి తింటుంది? తల్లి సంపాదించి పెడితే మంచిగా తిని మంచిగా తెలివి తెచ్చుకొని సో వాణ్ణి వీని సోపతి పడి ఇట్లా లవ్ల ప్రేమలలో పడి లేచిపోయి మళ్ళీ వచ్చి కన్న తల్లిని చంపే వరకు వెళ్తారా? అసలు ఎటుపోతుంది సమాజం? ఇప్పుడు ఈ శివ అనే వ్యక్తి కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కన్న తల్లి లేదా? సో అంటే ఒక కన్న తల్లిని చంపాలని చెప్పేసి వాడికి ఎట్లా అనిపించింది? అసలు వీళ్ళ స్టోరీ ఏంటంటే 8 నెలల్లో ప్రేమించుకున్నారంట. ఇన్స్టాగ్రామ్లో పరిచయం అంట ఈ డీజే శివ, ఈ తేజస్వి అనే అమ్మాయికి. సో వీళ్ళిద్దరు 8 నెలల నుంచి ప్రేమించుకున్నారు, లవ్లో పడ్డారు. దాని తర్వాత వీళ్ళ అమ్మకి ఎప్పుడు తెలిసిందంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ టైంలో వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం, కొంచెం డిఫరెంట్గా ప్రవర్తించడం చూసి వాళ్ళ అమ్మ మందలిచ్చిందంట. బిడ్డ నా ఇజ్జత్ మాత్రం తీస్తావా, నేను చంపేస్తా అని చెప్పేసి వాళ్ళ అమ్మ చెప్పడం జరిగిందంట. సో దానికి మళ్ళీ ఈమె కూడా రిటర్న్గా మళ్ళీ మాట్లాడి నేను కూడా నిన్ను చంపేస్తా అని చెప్పేసి తల్లికి శపథం చేసిందంట అప్పుడే ఒక 5 నెలల కిందట. సో దాని తర్వాత ఇక ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఏ కాలేజ్లో జాయిన్ చేయాలనేది, ఇప్పుడు ఇంటర్లో జాయిన్ కావాలి, 10th క్లాస్ పాస్ అయినట్టుంది ఆమె. సో నెక్స్ట్ ఇప్పుడు కాలేజ్లో జాయిన్ చేయాలి. సో దానికి గాను సో వీళ్ళు ఏ కాలేజ్లో జాయిన్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారంట. రీసెంట్గా ఈ అమ్మాయి కూడా
లేచిపోవడం జరిగిందంట అబ్బాయితోటి. దాని తర్వాత ఇంట్లో ఉన్న బంగారం, కమ్మలు ఇవి తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఎట్లో అట్లా 5 రోజుల తర్వాత మళ్ళీ పట్టుకొని రావడం, పోలీసుల దగ్గర కౌన్సిలింగ్ జరగడం. సో ఇవన్నీ జరిగినాయి అంట. ఇవన్నీ జరిగినాయి. కానీ కన్నతల్లిని మాత్రం ఎట్లా చంపాలనిపించింది ఒక కూతురికి? అంటే ఆ ప్రేమ ఉండదా? అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఆడపిల్లలు అంటే తొందరగా అంటే వాళ్ళకి జాలి గుణం అని అంటారు ఆడవాళ్ళకి. సో ఈ అమ్మాయికి జాలి గుణం లేదా? ఒక కన్న తల్లిని ఎట్లా చంపాలనిపిస్తుంది? కన్న తల్లి ఎన్నోసార్లు ఘోర ముద్దలు తినిపించుండొచ్చు నాకు తెలిసి. అట్లాంటిది కన్న తల్లిని ఎట్లా చంపాలనిపిస్తుంది? సో ఇక్కడ ఆ చంపే రోజు కూడా సో ఈమె వాళ్ళ 2 పిల్లలు అంజలికి అంటే సట్ల అంజలి అనే ఆమె వాళ్ళ అమ్మ. సో వాళ్ళ అమ్మ ఒక కళాకారిణి, సట్ల అంజలి ఒక కళాకారిణి. అంటే చాలామంది చాకలి ఐలమ్మ మన్వరాలు అని చెప్పేసి టీవీ ఛానల్లో అక్కడిక్కడ ఇస్తున్నారు. కానీ ఆ స్టోరీకి కూడా మనం వద్దాం. అసలు ఆమె చాకలి ఐలమ్మ మన్మరాలు కాదంట. సో దానికి ముందు అసలు ఎట్లా చంపారో మనం మాట్లాడుకుందాం. సో డీజే శివ అనే పర్సన్ని పిలవడం, సో అమ్మ ఒక్క ఆమెనే ఉంది నువ్వు రావచ్చు అని చెప్పేసి పిలవడం. సో తను యశ్వంత్ అనే అబ్బాయిని వెంట తీసుకురావడం, తీసుకొచ్చేసి వాళ్ళ చెల్లె ఉంది అంటే సట్లాంజల అనే ఆమెకి 2 కూతుర్లు. సో ఒక పెద్ద కూతురు ఏం చేసిందంటే చిన్న ఆమెను ఇంట్లో నుంచి ఎట్లైనా పంపించాలని చెప్పేసి సంథింగ్ ఏదో చెప్పి అక్క వాళ్ళని పిలుచుకురాపో అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఉండిపో అని చెప్పేసి వాళ్ళ చెల్లెల్ని పంపించడం జరిగింది. వాళ్ళ చెల్లె వెళ్ళిపోగానే సో వీళ్ళిద్దరు ఎంట్రీ ఇవ్వడం జరిగింది. డీజే శివ అదేవిధంగా యశ్వంత్ అంటే డీజే శివ వాళ్ళ తమ్ముడు. వీళ్ళిద్దరు లోపలికి ఎంట్రీ ఇచ్చి సో ఆమె కుర్చీ మీద కూర్చుంటే ఆమెకు బ్లాంకెట్ అంటే బెడ్షీట్ కనిపించకుండా కప్పేసి సుత్తెతో నెత్తి మీద కొట్టడం, సో గొంతు కొయ్యడం ఇవి చేయడం జరిగిందంట. దాని తర్వాత చేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆమె వంట రూమ్లో కూర్చొని ఉందంట. అదే వంట రూమ్లో పడిపోయి ఉంది. వంట రూమ్లో కూర్చున్నప్పుడు వీళ్ళు హత్య చేసిరు అంటే సుత్తెతో కొట్టి అదంతా చేసి దాని తర్వాత అయిపోయింది. ఇంకా కొద్దిసేపు ఉంది. వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత పెద్ద కూతురు తేజస్వి ఉండి దాని తర్వాత వాళ్ళ చెల్లెల దగ్గరికి వెళ్ళి చెల్లెల్ని పిలుచుకొని రావడం జరిగిందంట. సో అమ్మకి ఇట్లా అయిపోయిందని చెప్పేసి వచ్చి చూసే వరకు వాళ్ళ అమ్మ కొట్టుకుంటుందంట. మొత్తం ఇట్లా నెత్తిపైన కొట్టడం జరిగింది, గొంతు కోయడం జరిగింది. ఎట్లా కొట్టుకుంటారు? మొత్తం రక్తం అడుగులో కొట్టుకుంటుందంట. గుడ్లు అవన్నీ ఆయిల్ అవన్నీ పడిపోయినాయి అని చెప్పేసి చిన్న కూతురు చెప్పడం జరిగింది. ఒక ఛానల్లో చెప్తుంటే నేను విన్నా. సో తను చాలా బాధపడుతూ అమ్మ గిలగిల కొట్టుకుంటుంది. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. పోలీసు వాళ్ళకి ఫోన్ చేద్దాం, వాళ్ళకి చెప్దామంటే వద్దు మనం ఇద్దరం ఉన్నాం, మన మీద వస్తుంది, మనని కొడతారు, మనం చంపుతారు, అమ్మ లేదు కదా ఇప్పుడు అని చెప్పేసి వాళ్ళ అక్క చెల్లెలకి చెప్పడంతో చెల్లెలు కూడా భయంతో ఉండిపోవడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ వాళ్ళ చెల్లె అమ్మ బతుకుందా అని వాళ్ళ కూతురు అడిగితే వాళ్ళ చెల్లె బతుకుందా అని చెప్తే మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి ఇంకా బతుకుందంట మా అమ్మను వచ్చి చంపేసిపోండి అని చెప్పేసి మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ వాళ్ళిద్దరు రావడం జరిగిందంట. వచ్చి అప్పుడు ఈమె దగ్గర ఉన్న చున్ని ఇస్తే ఆ చున్ని తీసుకొని గొంతుకు పెట్టి ఉరేసి చంపడం జరిగిందంట. సో అంటే ఎంత ధైర్యం కావాలి అంటే 14-15 ఇయర్స్ పిల్లలకి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ఒక ప్రాణం తీయాలని చెప్పేసి ఎట్లా అనిపించింది వాళ్ళకు నిజం చెప్పాలంటే? అంటే అంత ఈజీ ఒక మనిషి ప్రాణం తీయాలంటే అంటే విలువలు లేవా? అసలు జాలి లేదా? అసలు కన్న తల్లిని ఎట్లా చంపాలనుకుంటారు? ఈ డీజే శివగాడు కూడా అసలు 8 నెలల్లో ప్రేమ ఏందండి? ప్రేమనా అది కామమా? నాకు అర్థం కాదు. కామంతో నేను నిజం చెప్తున్నా, కామంతో ఈ జనరేషన్ పిల్లలు అసలు కొట్టుకొని చచ్చిపోతున్నారు. నిజం చెప్తున్నా. అసలు రోడ్ల మీద పార్కులలో ఎక్కడ చూసినా ఈ పిల్లలే, ఆ స్కూల్ పిల్లలు, ఆ 10th క్లాస్ పిల్లలు, ఇంటర్ పిల్లలే. అసలు నిజం చెప్పాలంటే అసలు ఈ కన్న తల్లిదండ్రులు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఒకవేళ అంటే కన్న తల్లిదండ్రులు కూడా వీళ్ళని మీరు ఇట్లా తప్పు చేస్తున్నారని చెప్తే వాళ్ళని కూడా చంపడానికి రెడీ అయిపోతున్నారు. ఇట్లాంటి వాళ్ళను మాత్రం కఠినంగా శిక్షించాలి. అంటే మైనర్లు అయినా కానీ ఘోరంగా శిక్షించాలి వీళ్ళను. అయినా మైనర్లకు ఇంత తెలివి ఏడు నుంచి వచ్చింది అంటే వీళ్ళు సినిమాలు అవి ఇవి చూసి ఇట్లా క్రిమినల్ లాగా మారుతున్నారా? ఇవి కూడా మనం చూడాలి. ఎందుకంటే సమాజంలో ఇప్పుడు ఎట్లాంటి సినిమాలు వస్తున్నాయి, మొత్తం క్రిమినల్గా సంబంధించినవి, ఒకరిని ఎట్లా దోచుకోవాలి, ఒకరిని ఎట్లా చంపాలి, ఇవన్నీ వస్తూ ఉన్నాయి. అంటే వీటి వల్ల కూడా పిల్లలు చేంజ్ అవుతున్నారా? ఇప్పుడు ఇంటర్నెట్లలో కూడా ఎక్కువ ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం బూతులే అన్నీ. ఒక ఫ్యామిలీ ముంగట ఒక రీల్ చూద్దామంటే బూత్ వీడియో వస్తుంది. అసలు ఈ ఇన్స్టాగ్రాము ఈ సోషల్ మీడియా వల్ల కూడా పిల్లలు చాలా చెడిపోతున్నారు. అయితే వాళ్ళ అమ్మగారి గురించి మాట్లాడితే వాళ్ళ అమ్మ పేరు వచ్చేసి సట్ల అంజలి గారు. సో తను కళాకారిణి. సో ఆమెను చంపడం జరిగింది. పాపం ఆమె కూడా చాలా కష్టపడి కళాకారిణిగా ఎదిగి మంచి పేరు సంపాదించుకుంది. సో ఈమెను చాలామంది చాకలి ఐలమ్మ అని అప్పుడప్పుడు పిలిస్తే సో అది నేను యాడ్ చేసుకుంటే కొంచెం నాకు మంచిగా ఉంటుంది అని చెప్పేసి చాకలి ఐలమ్మ మనవరాలిని అని చెప్పేసి సో జస్ట్ ఫేమ్ కోసం ఆమె పేరు అట్లా పెట్టుకుంది అన్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు మనం సట్ల అంజలి గారి టీం మెంబర్తో మనం ఒకసారి మాట్లాడదాం. వాళ్ళు మనకు కాంటాక్ట్లోకి వచ్చారు. సట్ల అంజలి గారు అసలు ఏం చేస్తుండే, అసలు ఏంటి అనేది మనం ఫోన్ చేసి మనం మాట్లాడుకుందాం. ఒక్కసారి మనం ఫోన్ చేసి మాట్లాడదాం. హలో హలో అన్నా, నమస్తే అన్నా.
వినిపిస్తున్నా అన్న అదే సట్లాంజలి గారు కళాకారిణి అంటే మీ టీం నెంబర్ అని చెప్పేసి మాకు తెలిసిందన్న. అవునన్నా. అసలు ఏంటన్నా, అసలు ఏం చేస్తుండే సట్లాంజలి గారు, అసలు ఏంటి ఒక్కసారి చెప్తారా? సట్లాంజలి ఫస్ట్ మంచి గాయని అన్న. ఓకే. చాలా బాగా వాడుతుంది, జర ఉద్యమ కళాకారిణి. సామాజిక ఉద్యమాలలో కూడా ఇటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉద్యమం కానీ ఇవన్నిట్లలో చాలా కొంచెం రాజకీయంగా కానీ కొంచెం క్రియాశీలకంగా పనిచేసేది. చాలా చైతన్యవంతంగా ఉండేది, చైతన్యవంతంగా మాట్లాడేది. చాలా ఏదైనా కార్యక్రమం జరిగినా, ఏదైనా ఎవరికైనా ఏదైనా ఇష్యూస్, ఎవరికైనా పంచాయతీలు వచ్చినా ఆమె పోయి పెద్దరికం చేసి, పెద్ద మనిషితనం చేసి వాళ్ళందరి పంచాయతీలు తెప్పేది. ఓకే. చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడుతుంది, మెచ్యూర్డ్ గా ఆలోచిస్తుంది. మాతో పాటు యాక్చువల్గా తెలంగాణ సంస్కృతి సారథిలో మేమంతా కో ఎంప్లాయీస్ అందరం కలిసి ఉద్యోగం చేస్తాం ఇక్కడ మేడ్చల్ జిల్లాలో. ఓకే. ఓకే. జిల్లాకు కూడా ఒక 1 month బ్యాక్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ వచ్చింది. ఇంత మొన్నటి వరకు మైబాద్ లో ఉండే. ఓకే. ఓకే. ఇక్కడ మా జిల్లాకు రాకముందు నుంచి కూడా ఉద్యమం కానుండి అట్లే ఉద్యోగం వచ్చిన కానుండి కూడా మాకు ఆమె ఒక ఆట పాట గాని ఆమె యొక్క నేపథ్యం అంతా కూడా తెలుసు. మంచిది. ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. కానీ చాలా బాధ అనిపిస్తుంది అన్న. ఎందుకంటే ఒక తల్లి 9 నెలలు కనిపెంచి సో ఇన్ని 15 సంవత్సరాల వరకు ఇంత మంచిగా చూసుకుంటే ఒక కన్న తల్లిని ఎట్లా చంపాలనిపించింది? అసలు ఈ సంఘటన మీకు తెలిసిన తర్వాత ఏమనిపించింది అన్న? చాలా షేమ్ అనిపించింది, చాలా షేమ్ అనిపించింది. కన్న తల్లిని, కన్న బిడ్డ, అది కూడా 15 సంవత్సరాలు 16 సంవత్సరాల ఒక మైనర్ బాలిక తల్లిని చంపి తను ఎట్లా ఎస్కేప్ అవుతాను, ఎట్లా బతుకుతాను అనుకుంటుంది. తల్లి లేకుండా సమాజంలో అసలే తండ్రి లేడు పాపం. అదే అదే. భర్త కూడా యాక్సిడెంట్ లో లాస్ట్ ఇయర్ అనుకుంటా యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఓకే. అప్పటి నుంచి వెళ్ళి కూడా ఒకటి ఇటు ఉద్యోగం చేసుకుంటూ అటు పిల్లల్ని చదివించుకుంటూ కష్టపడుతుంది పాపం. అందరితో పాటు అన్న తమ్ముడు అంటూ మంచిగా హ్యాపీగా ఉంటుంది, అందరితో పాటు మంచిగా ఉంటది. ఒక అసలు దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే సొంత కన్న బిడ్డ తల్లిని చంపేయాలన్నటువంటి ఆలోచన తనకి తట్టడమే చాలా నీచమైనటువంటిది. సమాజం ఇటుపోతుంది, పిల్లలు ఏం ఆలోచిస్తున్నారు, ఈ ఏజ్ లో ఆడపిల్లకి క్రిమినల్ మైండ్ అట్లా వచ్చింది అని అంటే అసలు ఎట్లా ప్రభావితమైంది, ఆమె ఏం నేర్చుకుంటుంది, ఏం చదువుకుంటుంది, ఏం ఆలోచిస్తుంది, రేపు భవిష్యత్తు ఏంది. ఇంకో చిన్న పాప ఉంది, భవిష్యత్తు ఏంది. ఇద్దరు తల్లిదండ్రులు అయినటువంటి పిల్లలు ఏడ పెరుగుతారు, ఎట్లా పెరుగుతారు, ఎలా బతుకుతారు. అందులో ఆడపిల్లలకు మగపిల్లలకే చాలా కష్టం. అవును, ఆడపిల్లలకు ఇంకా చాలా చాలా కష్టం ఉంటది. అయితే ఇంకోటి అంటే ఎప్పుడన్నా అంజలి గారు మీతో షేర్ చేసుకుంటుండేనా, అంటే మా కూతురు ఇట్లా చేస్తుంది సంథింగ్ ఇట్లా ఉందని? లేదు, యాక్చువల్ గా నిన్న ఈ సంఘటన జరిగినప్పుడు మాకు జాబ్ రాలే. ఓకే. పొద్దున నాతో చాలాసేపు 1/2 hour సేపు డిస్కస్ జరిగింది ఫోన్ లో అంజలికి నాకు. ఓకే. జాబ్ ఉద్యోగానికి కంపల్సరీ రావాలి, ఇంపార్టెంట్ ప్రోగ్రాము అని చెప్పి నేను టీమ్ లీడర్ నేను అనమాట. ఓకే. ఓకే అన్న. 1/2 hour డిస్కషన్ జరిగింది. నా స్పైనల్ కార్డు ప్రాబ్లం వచ్చింది, ఫిజియోథెరపీ అలా కంపల్సరీ చేయించుకోవాలన్నా అని చెప్పి అన్నది నాతో. ఓకే. అంటే సరే కానీ ఇవాళ ఒక్కరోజు ఎక్స్క్యూట్ చేస్తున్నా కానీ ఏదైనా ఉంటే బిఫోరే చెప్పు, నువ్వు రాకపోతే ప్రత్యామ్నాయం ఇక్కడ ప్రోగ్రామ్ ఇక్కడ ఇబ్బంది అవుతుంది, అందరు కంపల్సరీ వాళ్ళు ఉండాలని చెప్పి మనకు ఆర్డర్స్ ఉన్నాయని చెప్పి మాట్లాడుంటే నేను చాలాసేపు. ఓకే. అందరు మాట్లాడారు, టీం వాళ్ళు అందరు కూడా మాట్లాడారు అదే రోజు. మరి ఎందుకు అట్లా వచ్చిందో, ఆ రోజు జాబ్కి వచ్చినా కూడా ఆమె బతుకుతుండగా వచ్చి అనిపించింది నాకు. అదే అసలు అయినా కానీ ఆ పిల్లలు కూడా ఇప్పుడు ఆ అబ్బాయి కూడా శివ అనే అబ్బాయి వాడు కూడా ఒక 15-16 సంవత్సరాలు ఉంటాడు. వాడిని కూడా ఎట్లా చంపాలనిపిస్తుంది? వాడికి తల్లి లేదా అసలు? వాడు కూడా ఎంత క్రూయల్ గా ఆలోచిస్తున్నాడు. వాడి పానం ఎంత ఉంది, వాడు అసలు ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, ఒక మనిషిని చంపేసి మేము హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము అని చెప్పి అనుకోని ఆలోచన రావడం ఎంత ఘోరమైన విషయం. అసలు తప్పు చేస్తేనే ఎవడు తప్పించుకోలేడు. అట్లాంటిది చంపేసి ఆ తల్లిని చంపి ఆమె ఎట్లా హ్యాపీగా ఉందాం అనుకుంది. సరే ఇవాళ కాకుండా రేపైనా పెళ్ళి ఏదో చేసుకుందాం అనుకున్నారు కదా, ఆమెను చంపేసి వీడు ఎలా హ్యాపీగా ఉందాం అనుకున్నాడు. అది అసలు అది అదే కదా. అయినా కానీ ఈ అమ్మాయికి కూడా తెలివి ఉండాలి. 8 నెలలల్లో ఇన్స్టాగ్రామ్లో ఎవడో పరిచయం అయితే అసలు ఇన్ని సంవత్సరాల నుంచి పెంచిన తల్లిని ఎట్లా మర్చిపోతుంది నాకు అర్థం కాదన్న. అంటే ఇప్పుడున్న సమాజం పిల్లలు చాలా చేంజ్ అయ్యారు. అసలు ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు మొత్తం అసలు ఘోరంగా ఉన్నారు.
చాలా క్రిమినల్ గా ఆలోచిస్తున్నారు, సెల్ఫిష్ అయిపోయారు, స్వార్థం, చాలా స్వార్థం. తల్లి లేదు, తండ్రి లేదు, బ్లడ్ రిలేషన్ లేరు, మంచి లేదు, చెడు లేదు, వాళ్ళకు నచ్చిన చెడు. నా లైఫ్ నా ఇష్టం, సస్తా సప్పుతా, నా లైఫ్ నా ఇష్టం అనే సిచ్యువేషన్ వచ్చేసారు. అసలు ఏమైపోతుంది అని అర్థం కావడం. అదే. సో సట్ల అంజలి గారి ఆత్మ శాంతి కోరాలని చెప్పేసి, శాంతించాలని చెప్పేసి కోరుకుందామన్నా. సో పాపం అంటే మంచి నాకు తెలిసి అయితే నిజంగా నాకు వాటి మీద పెద్దగా ఆత్మల మీద వీటి మీద నమ్మకం లేదు. హలో, నమ్మకం లేదు, కానీ ఆత్మకైతే శాంతి కలగదు అని నేను అనుకుంటున్నాను. పాపం మేము ఇంత మంచి కళాకారిని, ఆమెకి ఎప్పుడు మంచిగా ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఎట్లుంటుందన్న అసలు పాపం అసలు ఘోరంగా. అసలు ఆమె కూడా ఎప్పుడు నాకు తెలిసి ఈ కళలు కూడా ఊహించకుండా వచ్చు. నాకు తెలిసిన ఆమె నా కూతురు నన్ను చంపుతుందని అస్సలు నెవర్. అసలు ఒకవేళ అట్లా ఉన్నట్టయితే జాగ్రత్త పడుతుంది కదా. అదే అసలు తీసుకురాకపోతుండవచ్చు, ఇకపోతే నేను వదిలేస్తుండవచ్చు. ఆమె నాకంటే అక్కడ వాళ్ళ సంఘటనలో ఉన్నటువంటి వాళ్ళ సిస్టర్ గాని ఆ చిన్న పాప గాని చెప్పిన ఆ విధానం విని అసలు నాకు షివరింగ్ వచ్చేసింది. అదే ఆమె ఫస్ట్ ఆమెను చంపడానికి ట్రై చేస్తే ఆమె స్పృహకు పడిపోయింది. ఊపిరాడక పడిపోతే చనిపోయింది అనుకుని వదిలేసిపోయి, అవును, మళ్ళీ మా అమ్మ చనిపోలేదు రా, చంపేసి తొందరగా పోదాం రా అని చెప్పి మళ్ళీ వాడికి ఫోన్ చేసింది అని అంటే అదే ఎంత ఘోరమైనటువంటి క్రిమినల్ మైండెడ్ గా ఆలోచించింది అమ్మాయి. అదే అన్న, అదే నేను కూడా చిన్న పాప మాట్లాడుతుంటే నాకు చాలా బాధ అనిపించింది. చెప్తున్నామే అంటే అక్క జస్ట్ అక్కడికి వెళ్ళంటే నేను నమ్మేసి వెళ్ళిపోయినా, నేను ఇట్లా జరుగుతుందని అనుకోలేదు. నేను వచ్చి చూసే వరకు అమ్మ రక్తం మడుగులో కొట్టుకుంటుంది, మొత్తం గుడ్లు ఆయిల్ మొత్తం పడిపోయి ఉన్నాయి. మళ్ళీ దాని తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి మళ్ళీ పిలిపించి చనిపోలేదని చెప్పి చంపించింది. అసలు ఈ స్టోరీ అంతా వింటుంటే అసలు ఇట్లాంటి కూతుర్లు అసలు పుట్టనే వద్దు అట్లాంటి వాళ్ళకి. నిజం చెప్తున్నా, మన చుట్టూ ఉన్నప్పుడు మన పిల్లల్ని చూస్తే కూడా భయం వేస్తుంది. ఇంత క్రూయల్ గా ఈ జనరేషన్ ఇంత క్రూయల్ గా ఆలోచిస్తున్నారా? అసలు ఏమైపోతారు ఇట్లయితే? రేపు ప్రపంచం ఉంటదా, నాశనం అయిపోతుందా? అసలు ఏమంతా కట్టలేదు. మన పిల్లల్ని మన పక్కన ఇప్పుడు నా పిల్లల్ని కావచ్చు, మన చుట్టుపక్కల అవును భయం వేస్తుంది అన్న పక్క. ఎందుకంటే ఇట్లాంటివి జరిగినప్పుడు మన పిల్లలు బయటకు వెళ్ళి ఏం చేస్తున్నారో, ఏమైతుందో మనకు టెన్షన్లు ఉంటాయి కదా. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, అంటే ఫోన్ చేయగానే మాట్లాడినందుకు థ్యాంక్ యూ అన్న. మీ నుండి కూడా నేను అంజలికి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. సో మీరు చూస్తున్నారు కదా, సో అంటే వాళ్ళ కళాకారుని బృందం దాంట్లో టీమ్ లీడర్ అంట. సో అన్నతో కూడా మనం మాట్లాడడం జరిగింది. బట్ ఏంటంటే ఇట్లాంటివి మాత్రం ఎక్కడ జరగవద్దు, నిజం చెప్తున్నా. సో ఆయన చాలా పెద్ద ఆయన. సో ఆయన కూడా మాట్లాడి ఆయనకి ఈ స్టోరీ అంతా వింటే షివరింగ్ వచ్చిందని అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, అసలు సమాజం ఎటు వెళ్ళిపోతుంది. సో పేరెంట్స్కి ఒకటే ఒక్క మాట నేను చెప్పేది, సో పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు జనరేషన్లో ఉన్న పిల్లలతో తిరగనీయకండి. సో అసలు నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఎట్లా వస్తారో మనకు తెలియదు. ఇప్పుడే మీ పిల్లలు 2 years 3 years ఉంటే ఆ పిల్లలకు అసలు ఏంటి అనేది నేర్పియండి. సో బయటి సమాజంతో, బయట ఉన్న జనరేషన్, ఇప్పుడున్న జనరేషన్ పిల్లలతో అన్న తమ్ముడు ఇట్లాంటి లింక్స్ పెట్టుకున్నా సో వాళ్ళే వీళ్ళని నాశనం చేస్తారు. గంతే, ఏం లేదు. ఇప్పుడున్న జనరేషన్ పిల్లల్ని మాత్రం అసలు నమ్మొద్దు. ఎంత క్రిమినల్ మైండ్ తోటి ఆలోచిస్తున్నారో చూస్తున్నారా? సో ఎంత ఘోరంగా ఆలోచిస్తున్నారో. అసలు చనిపోలే మళ్ళీ వచ్చి చంపిపో మనం పోదామని చెప్పి చెప్పడం ఏంది నాకు అర్థం కావట్లేదు. నాకే మనం మాట్లాడుతుంటే ఇప్పుడు ఈ స్టోరీ నాకే బాధ అనిపిస్తుంది. ఆమెకు బాధ అనిపించకపోవచ్చా? అసలు పెళ్ళైన తర్వాత నాన్న లేడు, తల్లిని చంపుతున్నాం, తర్వాత మన బ్రతికేంది, నా చెల్లెలు బ్రతికేంది? మగవాళ్ళంటే ఏదో ఒక దగ్గర ఏదో హోటల్లోనో ఎన్నో మెకానిక్ పని చేసి బతుకుతారు. ఆడవాళ్ళు ఎట్లా బతుకుతారు? అంటే ఈ 8 నెలల్లో ప్రేమించుకోవడం ఏందో, పెళ్లి చేసుకోవడం ఏందో, లేపుకపోవడం ఏందో, వీళ్ళు వాళ్ళ అమ్మని చంపడం ఏందో అసలేంది? అసలు ఈ 14 yearsకే వీళ్ళకి పెళ్ళి అవసరం వచ్చిందా? వీళ్ళకి 14 yearsలో పెళ్ళి ఏందండి, లేచిపోవడం ఏంది? నాకు అర్థం కాదు. సో ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న అందరికీ నేను ఒకటే మనవి చేసుకుంటున్నా. సో పేరెంట్స్ మీరందరూ అంటే పిల్లల్ని ఎట్లా చూడాలో చూడండి. పిల్లలపైన ఒక కన్నేసి పెట్టండి. అసలు పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చేయాలి, అసలు కరెక్ట్ దారిలో వెళ్తున్నారా లేదా అనేది ఆలోచించండి. అంటే అసలు తండ్రి లేకుండా ఒక తల్లి పిల్లల్ని పెంచడం అంటే చాలా కష్టం.
ఆమె కళాకారిణిగా ఉండి అక్కడిక్కడ ఆమె ఉద్యమంలో పాల్గొని అది చేసి ఇది చేసి పిల్లల్ని ఇంత పెద్ద చేసి 10th క్లాస్ వరకు చదివించి ఇప్పుడు ఇంటర్ వరకు చదివించాలనుకున్న తల్లిని చంపడం జరిగింది. సో దీని గురించి మనం ఎక్కువ మాట్లాడలేము. ఇంకో విషయం ఏంటంటే అంటే సట్ల అంజలి గారు జస్ట్ ఫేమ్ కోసమే చాకలి ఐలమ్మ గారి పేరుని ఆమె అంటే చాకలి ఐలమ్మ మన్మరాలు అని చెప్పేసి చెప్పడం జరిగింది, చెప్పుకుందంట అంతే. బట్ ఆమె చాకలి ఐలమ్మ మన్మరాలు కాదు. బట్ చాలామంది చాకలి ఐలమ్మ గారి మన్మరాలు అని చెప్పేసి జస్ట్ అంటే వ్యూస్ కోసమో ఏమో మనకు తెలియదు కానీ వేసుకుంటున్నారు. సో అదైతే మన సైడ్ నుంచి ఏంటంటే ఎందుకంటే చాకలి ఐలమ్మ గారి మనవడి కోడలు మనకు ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. సో అది కాదు, మీరన్నా కొంచెం చెప్పండి చాకలి ఐలమ్మ గారి మనవరాలు కాదని చెప్పండి అని చెప్పడం జరిగింది. చాకలి ఐలమ్మ మనవడు రామచంద్రం కోడలు గారు మనతో మాట్లాడతారు. ఇప్పుడు ఒకసారి మనం హలో అమ్మ, నమస్తే అమ్మా. నమస్తే అండి. నేను శివ స్టూడియోస్ నుంచి శివ చౌదరి మాట్లాడుతున్నాను. నమస్తే సార్. అదే నమస్తే. అయితే అదే చాకలి ఐలమ్మ గారి మనవడి కోడలు గారా అండి మీరు? అవునండి, నా పేరు చిట్యాల శ్వేత. ఓకే శ్వేత గారు, అసలు చెప్పండి అసలు అంటే ఇప్పుడు నేమ్ వస్తుంది కదా, సట్ల అంజలి గారు చనిపోవడం జరిగింది. సో తను చాకలి ఐలమ్మ మనవరాలు అని చెప్పేసి కొన్ని న్యూస్ ఛానల్లో రావడం జరుగుతుంది. అంటే మనవరాలైనా లేకుంటే ఏంటి అనేది ఒకసారి కనుక్కుందామని కాల్ చేయడం జరిగింది. సార్, ఫస్ట్ తను చనిపోయినందుకు నేను మా ఐలమ్మ కుటుంబ సభ్యులందరి తరఫున ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేస్తున్నా అమ్మా. నెక్స్ట్ వచ్చేసి ఆమెకు మాకు ఎటువంటి సంబంధం లేదు. అంటే మా కుటుంబానికి ఐలమ్మ కుటుంబ సభ్యులకు ఓకే ఆమెకు మాకు సంబంధం లేదు. తను ఎక్కడ ఎట్లా అంటే ఒక ప్రోగ్రాంలలో విగ్రహావిష్కరణలు గాని ఐలమ్మ కళాకారులతోటి బృందంతో పాటలు పాడుకుంటూ అక్కడ ఫేమ్ అవ్వడానికి నేను ఐలమ్మ వారసురాలని చాలా సందర్భాలలో చెప్పిన దాఖలాలు ఉన్నాయి. ఓకే అట్లా కొన్ని సందర్భాలలో మామయ్యకు తెలిసింది, అంటే ఐలమ్మ మనోడు రామచంద్రం గారు ఓకే ఓకే తెలిసి తను మందలిచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఓకే అంటే తను అప్పుడు ఏం చెప్పిందంటే నేను ఐలమ్మ ఆశయాలకు వారసురాలని పెద్దనాన్న అన్నట్టు అట్లా మాట్లాడుకొచ్చేది అన్నట్టు. ఓకే ఓకే అంతే తప్ప గానీ ఆమెకు మాకు ఎటువంటి సంబంధం అయితే లేదు. కానీ ఈ న్యూస్ ఎందుకు వచ్చిందో తెలీదు. ప్రొద్దుటి నుండి ఈ రోజు ఐలమ్మ మన్వరాలు అనే అన్ని న్యూస్ లో వస్తుంది. అది మాత్రం రాంగ్ న్యూస్. ఓకే అది న్యూస్ చూసే మీకు కాల్ చేయడం జరిగింది. అంటే నిజంగా చాకలి ఐలమ్మ గారు మన్మరాలేనా అని చెప్పి మీతో మాట్లాడినప్పుడు కాదన్నారు. సో నేను కూడా వీడియోలో అదే చెప్పా, అంటే కాదు జస్ట్ ఐలమ్మ ఆశయాలకి మాత్రం ఆమె వారసురాలుగా ఆమె చెప్పుకుందంట. అంటే ఎంతో మంది వస్తుంటారు, అదే ఆడపిల్లలు ఎలా ఉండాలి, ఎంత ధైర్యంగా బ్రతకాలి, ఎట్లుంటే సమాజంలో ముందుకెళ్తారు ఆడపిల్లలని చెప్పడానికి ఎంతో మంది వస్తుంటారు ఆ ఆశయాలకు వారసులు అని చెప్పుకొని. కుటుంబ సభ్యులకు అంటే కుటుంబం నడిచిన వారసులు అంటే కొంతవరకే ఉంటారు కదా. అవును 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 అట్లా మా పాలకొత్తులోనే ఉన్నారు వారసులు అనే వాళ్ళు, కానీ ఆమె అయితే కాదు. ఓకే 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 అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ సార్. ఓకే. సో అంటే అందరు న్యూస్ వేస్తున్నారు. సో దానికి అంటే జస్ట్ అందరికి కంక్లూజన్గా అందరికి తెలియాలి అసలు చాకలి ఐలమ్మ మన్మరాల కాదన్నట్టు మనము ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరిగింది. సో ఇంకో విషయం ఏంటంటే ఒకటే పేరెంట్స్కి చెప్పడం మాత్రం ఒకటే నేను చెప్తున్నాను నా వీడియో వల్ల. ఎందుకంటే మన చుట్టుపక్కలలో కూడా ఇట్లాంటి సంఘటనలు జరిగే ఛాన్స్ ఉండొచ్చు. సో ఇప్పుడు మీరు గుర్తించండి. బట్ ఈ మైనర్ బాలిక అయిన తేజస్విని, అట్లాగే ఈ డీజే శివ, అదే వాళ్ళ తమ్ముడు యశ్వంత్, వీళ్ళు మైనర్లు అయినంత మాత్రాన వీళ్ళని మాత్రం వదలొద్దు. ఎందుకంటే వీళ్ళని వదిలితే ఇట్లాంటి పిల్లలు రేపొద్దున వాళ్ళ తండ్రిని చంపుతారు, తల్లిని చంపుతారు, అక్కలను చంపుతారు, అన్నలను చంపుతారు. ఇక తోడబుట్టులతో సంబంధం లేదు, రక్త సంబంధం అనేదే లేకుండా అట్లా తయారవుతారు. కాబట్టి ఈ మైనర్ బాలిక ఈ బాలుళ్ళు అయినా కానీ పర్లేదు, వీళ్ళని మాత్రం కఠినంగా శిక్షించాలి. వీళ్ళని మాత్రం అసలు జైల్లో పెట్టి నిజం చెప్తున్నా వీళ్ళని మాత్రం బయటికి రాకుండా చూడాలి. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు సమాజంలో ఉండడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే 14-15 సంవత్సరాలకి ఇంత క్రిమినల్స్గా ఆలోచించి సో ఇట్లా చేయడం అనేది తప్పు. సో ఇంకా వాళ్ళకి 75 సంవత్సరాలు ఉంది. ఈ సంవత్సరాలలో ఎన్ని హత్యలు చేస్తారు, ఏం చేస్తారో తెలియదు మనకు. ఇట్లాంటి వాళ్ళని మాత్రం అసలు క్షమించొద్దు. బట్ పేరెంట్స్ మీకు మాత్రం ఒకటే, పిల్లలు జాగ్రత్త. పిల్లలను ఎట్లా పెంచాలి, ఎట్లా చూసుకోవాలి, వాళ్ళు ఎట్టు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది మాత్రం ఒక కన్నేసి ఉంచండి. శివ స్టూడియోస్ తరపున ఈ శివగాడు అదే కోరుకుంటుండో. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.